శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2025 సెప్టెంబర్ నెలలో 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రధానంగా గ్రహ మార్పులు గనక మనం ముందుగా గమనించుకున్నట్లయితే మనకి ఆగస్టు 31వ తేదీ బుధుడు రాశి మారాడు. మరి ఈ బుధుడు రాశి మార్పు ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం? ఈయన ఇక్కడ అంటే సింహరాశిలోకి ప్రవేశించినటువంటి బుధుడు 16వ తేదీ సెప్టెంబర్ వరకు కూడా సింహంలోనే ఉంటాడు. 16వ తేదీ ఆయన కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. కనుక ఈ 15 రోజులు కూడా ఈ బుధుడి యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఇది ఎక్కువగా ప్రభావితం చేయబోతోంది 12 రాశులని చెప్పుకోవాలి. మరి ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి పంచమంలోకి బుధుడు ప్రవేశిస్తాడు. పంచమంలో బుధుడి యొక్క సంచారం ఉంటున్నటువంటి కారణం చేత ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగానే మనం చెప్పుకోవాలి. అంటే ఒక సమస్య తీరింది అనుకుంటే మరొక సమస్య నేను ఉన్నాను అని చెప్పని తలెత్తి పలకరిస్తూ ఉంటుంది. అలానే ఆర్థిక విషయాలకి ఇదంత అనుకూలమైనటువంటి సమయంగా కూడా చెప్పడానికి లేదు. అప్పులు పెరగడానికి, లేకపోతే కనుక ఖర్చులు అమాంతంగా పెరగడానికి, పెట్టేటువంటి ఖర్చుకి అర్థం లేకుండా ఉండటానికి ఆస్కారాలు ఏర్పడుతూ ఉంటాయి. కొంతమందికి ఏమవుతుందంటే డబ్బు ఇక్కడ ఈ 16 రోజుల్లో అంటే 16వ తారీఖు వరకు కూడా బ్లాక్ అయిపోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అలా ఎప్పుడైతే కనుక డబ్బు ఒక చోట మనకి రాకుండా స్థిరంగా ఉండిపోతుందో, రొటేషన్ దెబ్బతింటుందో ఇబ్బందులు అవుతాయి కదా. అందుకని ఆర్థిక విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఇదంతా అనువైనటువంటి సమయం కాదు. బద్ధకం కాస్త పెరగడానికి, పనులు బాగా వాయిదా పడడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. శారీరకంగా, మానసికంగా కొంత అప్రశాంతత అనేటువంటిది కూడా నెలకొని ఉంటుంది. కనుక ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేది మంచిది. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని గనక మనం తీసుకున్నట్లయితే గనక ఆర్థికంగా వచ్చేస్తూ ఉంటుంది, డబ్బు పోతూ ఉంటుంది. అంటే ఎక్కడా అది నిలబడడానికి మాత్రం ఆస్కారం లేదు. ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. కనుక వీటి విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవీ లేకుండా అవన్నీ మాత్రం సజావుగా, సానుకూలంగా సాగిపోతూ ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. రోగబాధలు అనేటువంటివి కాస్త తగ్గుతాయి ఈ సమయంలో అని చెప్పుకోవాలి. అలానే శుభకార్య ప్రయత్నాలు ఏవైతున్నాయి కొంచెం సానుకూలంగా సాగుతున్నాయి. గౌరవ మర్యాదలకు కూడా లోటు లేనటువంటి స్థితి ఉంటుంది. ఏదైనా ఫంక్షన్స్లో అటెండ్ అవ్వడానికి, లేదా సామూహికంగా ఇప్పుడు ఏదన్నా ఎక్కడ నిమజ్జనం లాంటివి జరుగుతున్నాయి అనుకోండి, అట్లాంటి వాటిలో ఏమైనా మనం పాలు పంచుకోవడానికి వీటన్నిటి కూడా ఆస్కారాలు అనేటువంటివి అయితే మాత్రం ఈ కాలంలో ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక మేషరాశి వారు కొంచెం జాగ్రత్తలు ఆర్థిక విషయాల్లో పాటించుకోగలిగినట్లయితే మాత్రం సరిపోతుంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మేషరాశి వారి కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గనక మనం చూసుకున్నట్లయితే 4వ ఇంట్లో బుధుడి యొక్క సంచారం నడుస్తోంది. బుధుడి యొక్క సంచారం ఇక్కడే 16వ తేదీ వరకు కూడా ఉంటుంది. కనుక 16వ తేదీ వరకు కూడా ఇది మంచి స్థితిగా మనం చెప్పుకోవాలి. ఈ సమయంలో మీకు ఏంటంటే ప్రశాంతత అనేటువంటిది కాస్త లభించడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. ఎదుటివారు ఏమనుకున్నా నాకు అనవసరం, ముందు నా సంగతి ఏదో నాకు కావాలి, నా ప్రశాంతత ఏదో నాది అనుకునేటువంటి విధంగా మీ ధోరణిలో మార్పు వస్తుందని చెప్పని చెప్పుకోవచ్చు. అయితే తల్లిదండ్రుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ యొక్క ఆరోగ్యంతో ఆ ఇబ్బందులు ఏమైనా ఏర్పడడం కావచ్చు. అయితే తల్లిదండ్రుల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఏర్పడడం కావచ్చు, లేదా వాళ్ళతో మాట పెరగడానికి, లేదా అత్తమామలతో ఏమైనా మాట పెరగడానికి ఈ సమయంలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వీటి విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. చురుగ్గా ఉంటారు, బాగా ఆలోచిస్తారు, ఎదుటి వారికి మంచి సలహాలు ఇస్తారు, మీ ప్లాన్స్ ఏవైతున్నాయి వాటిని బాగా ఎగ్జిక్యూట్ కూడా చేయగలుగుతారని చెప్పని చెప్పుకోవచ్చు. చక్కటి సౌకర్యాలను కూడా కలిగి ఉంటారు. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. ప్రయాణాలు కూడా ఫలవంతంగా ఉంటాయి. చక్కటి గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయి. కనుక ఇంచుమించుగా వృషభ రాశి వారికి ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం బుధుడి రాశి మార్పు వల్ల కలిగేటువంటి స్థితి లేదు. ఈ 10 రోజుల వరకు చూసుకున్నా కూడా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి ఊరట చేకూరుతోంది. వయసులో పెద్దవైనటువంటి వారు పిల్లలతో మాత్రం కొంచెం సఖ్యతగా మెలగడానికి ప్రయత్నం చేసినట్లయితే కనుక సరిపోతుంది. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఉన్నటువంటి ఒత్తిళ్లు కాస్త తగ్గుముఖం పట్టడానికి కూడా ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నప్పటికీ కూడా ఈ 10 రోజుల్లో కూడా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగానే వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా లేవు. వృషభ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాను వీలైన ఎక్కువ సార్లు పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి మిథున రాశి.
మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే మీకు తృతీయంలో బుధుడి యొక్క సంచారం నడుస్తోంది 15వ తేదీ వరకు. 16వ తేదీ నుంచి మళ్ళీ ఆయన కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈయన తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత గోచార రీత్యా మీకు ఏదన్నా సరే కొంచెం నిరాదరణ అనేటువంటిది పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంటే ఎక్కడికి వెళ్తే నాకు గౌరవం లభిస్తుంది అనుకున్నారో అక్కడే కాస్త అగౌరవపడడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. అలానే అధికారుల యొక్క ఆగ్రహానికి కూడా గురవ్వడానికి ఆస్కారాలు ఉన్నాయి కనుక ఉద్యోగస్తులైనటువంటి వారు మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించుకోవటం అనేది మంచిది. మేకపోతు గాంభీర్యాన్ని కలిగి ఉంటారు. ఏదో పైకి మాట్లాడుతూ ఉంటారే కానీ లోపల మాత్రం కాస్త భయం అనేటువంటిది ఎక్కువగా ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. సత్సంబంధాలు అంత గొప్పగా ఉండవు. ఎవరితోనూ కూడా ఈ సంబంధాలు అనేటువంటి గొప్పగా ఉండవు. రూపాయికి మీరు కూడా ప్రాముఖ్యతనివ్వడం పెంచుతారు. అయితే రూపాయికి ప్రాముఖ్యతనిస్తున్నప్పుడు కూడా ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతాయని చెప్పని చెప్పుకోవాలి. కనుక ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వ్యసనాల వలన ఇబ్బందులు పడడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. ఆస్తి విషయాలు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కొనుగోళ్లు కావచ్చు, అమ్మకాలు కావచ్చు, వీటిలో నష్టాలు రావడానికి ఆస్కారాలు ఉంటాయి కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం ఆర్థికంగా పెద్దమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నటువంటి స్థితిగతులు కానీ, వ్యాపారాల పరంగా కలుగుతున్నటువంటి ఇబ్బందులు కానీ ఇవి లేవు. అంటే ఈ 10 రోజుల తర్వాత నుంచి ఉండేటువంటి కాలం ఏదైతే ఉందో అక్కడ మాత్రం మనం కొంచెం జాగ్రత్తలు పాటించుకోక తప్పదు ఆర్థిక విషయాల్లో. కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా ఈ లోపుగా చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం మంచిది. నిరుద్యోగులైనటువంటి వారు చేసే ప్రయత్నాలకు కూడా ఈ 10 రోజుల కాలం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు కూడా కాస్త మెరుగ్గానే ఉంటున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ విద్యార్థుల్లో మాత్రం కొంచెం ఆందోళన పెరగడానికి కాస్త ఆస్కారం ఏర్పడుతోంది. వయసులో బాగా పెద్దవారు అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు కూడా కొంచెం అనవసరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా ఆలోచన చేస్తారని చెప్పని చెప్పుకోవచ్చు. ప్రయాణాలు కాస్త అలసటకి లోన్ చేస్తాయి. పెట్టినటువంటి వస్తువులు పెట్టిన చోట కనబడక కాస్త సతమతం అవుతారు. అయితే ఇవి ఎక్కడికి కూడా పోవు. కొంచెం ప్రశాంతమైనటువంటి చిత్తంతో వెతికేటువంటి ప్రయత్నం చేస్తే మళ్ళీ ఇవి దొరకడానికే ఆస్కారాలు కూడా ఏర్పడుతున్నాయి. కనుక మిథున రాశి వారికి పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం లేవు. ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందడానికి గాను ఈ 10 రోజులు కూడా మానకుండా ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని పూజించడం కానీ, లేదా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం 15వ తేదీ వరకు కూడా ఉంటుంది. 16వ తేదీ నుంచి ఈయన తృతీయంలోకి ప్రవేశిస్తాడు. ఈ ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం గోచార రీత్యా చూసుకున్నట్లయితే కనుక ఆర్థికంగా బాగున్నట్టుగానే ఉంటుంది కానీ ఆర్థిక నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటూ ఉంటాయి. అంటే మనం ఇక్కడ కొత్త అప్పు చేయడం, పాత అప్పు తీర్చడం ఇలా సాగడానికి ఆస్కారం అనేటువంటిది కనబడుతోంది అని చెప్పని చెప్పుకోవచ్చు. ప్రశాంతత అనేటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. సర్దుబాటు ధోరణి కొంచెం లోపించడానికి ఆస్కారాలు తక్కువగా ఉన్నాయి. సర్దుబాటు ధోరణి కొంత లోపించడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. సహనానికి పరీక్షలు ఎక్కువ అవుతాయి. ఈ సహనం లోపించినటువంటి కారణం చేత టక్కున ఏదో ఒక మాట అనేయడం, తర్వాత ఇలా అనకుండా ఉంటే బాగుండేదేమో అనుకోవడం ఇలా సాగడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. కనుక బుధుడి యొక్క రాశి మార్పు మీకు అంత అనుకూలమైనటువంటిదిగా మనం చెప్పడానికి ఏమీ లేదు. కనుక వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తరచుగా కుటుంబంలో కూడా తగాదాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని చూసుకున్నప్పుడు మాత్రం పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. డబ్బులు వస్తూ ఉంటాయి, ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఆవేశాల్లో ఒక మాట అనుకున్నప్పుడు కూడా సర్దుకుపోవడానికి ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఎదుటివారికి మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నాం అనుకునేటువంటి ఒక సంతృప్తి కూడా ఏర్పడుతుంది. అయితే ఒక వర్గాన్ని సంతోషపెడితే మాత్రం మరొక వర్గంతో ఇబ్బందులు రావటం అనేది మీకు నిత్యకృత్యంగా మారిపోతుందనడంలో సందేహం లేదు. అందుకని అక్కడ మీకు వచ్చేటువంటి లాభాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడం తప్ప ఎవరు ఏమనుకుంటారు అనే దాని గురించి పెద్దగా ఆలోచించకండి. భార్యాభర్తలు కొంచెం తక్కువగా మాట్లాడుకోవడం మంచిది. లేకపోతే కీచులాటలు పెరగడానికి కాను ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వాహన యోగాన్ని చక్కగా కలిగి ఉంటారు. ఆరోగ్యపరంగా చిన్నపాటి చికాకులు ఉన్నప్పటికీ కూడా వాటిని సమర్థవంతంగా తట్టుకొని నిలబడగలుగుతారు. ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ కాలమంతా మానకుండా ప్రతినిత్యం కూడా దుర్గాదేవిని ఆరాధన చేయటం అనేది మంచిది. దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని వీళ్ళని ఎక్కువసార్లు పారాయణ చేయటం అనేది ఉత్తమం. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు జన్మంలో బుధుడి యొక్క సంచారం 15వ తేదీ వరకు కూడా ఉంటుంది. 16వ తేదీ నుంచి కూడా ఈయన మారతాడు. ఈ జన్మంలో ఉన్నటువంటి బుధుడి యొక్క సంచారం వలన ఊహించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. నా అనుకున్నటువంటి వారితోనే విరోధాలు పెరగడానికి, మాట పట్టింపులు పెరగడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతోంది అని చెప్పని చెప్పుకోవచ్చు. సరైనటువంటి సమయంలో మీరు కోరుకున్నటువంటి సహాయ సహకారాలు అంది రావడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి.
అలానే ఇక్కడ చెడు సలహాలు ఇచ్చేటువంటి వారు, చెడు సావాసాలు పెరగడానికి కూడా ఆస్కారం ఏర్పడతాయి కనుక వీటి విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అన్నీ నాకే తెలుసు అనుకోవడం కన్నా ఎదుటివారు చెప్పేది ఆశాంతంగా విని నచ్చితే వాటిని పాటించేటువంటి ప్రయత్నం చేయడం, లేకపోతే వదిలేయటం అనేటువంటిది ఉత్తమంగా ఉంటుందని చెప్పని మాత్రం సింహరాశి వారి విషయంలో మనం చెప్పక తప్పదు. అయితే ఈ 10 రోజులు చూసుకున్నా కూడా మొదటి 5 రోజులు మాత్రం అంత అనుకూలత లేవండి. మొదటి 5 రోజులు కూడా ఆర్థికంగా విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉంటున్నాయి. తర్వాత ఉండేటువంటి 5 రోజుల్లోనే మీకు ఆర్థికంగా కొంత వెసులుబాటు లభిస్తోంది. కనుక సింహరాశి వారు ఆచితూచి అడుగులు వేయవలసినటువంటి కాలంగానే దీన్ని చెప్పుకోవాలి. కొంచెం చికాకులు ఇది బాగా పెరిగేటువంటి కాలంగానే చెప్పవచ్చు. ఇక్కడ ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఆర్థిక విషయాలు కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, ఇంటికి సంబంధించినటువంటి పనులు కానివ్వండి, ప్రతి దాంట్లోనూ కూడా నిదానమే ప్రధానమైనటువంటి సూత్రాన్ని నమ్ముకుంటూ నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష అన్నట్టుగా ఉండాలి. ఒక ముక్కలో చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉన్నదాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయటం అనేది మంచిది. ఇక్కడ అధికారులతో కూడా ఉద్యోగస్తులకు సరిపడకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పని కూడా చెప్పవచ్చు. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా గొడవలు ఎక్కువగా ఉంటాయి. అది పిల్లలతో కావచ్చు, తోటి వారితో కావచ్చు. సర్దుబాటు ధోరణి వీరిలో కొంత లోపిస్తుందని చెప్పని మాత్రం స్పష్టంగా చెప్పుకోవాలి. విద్యార్థుల్లో కూడా మానసిక సంఘర్షణ కాస్త పెరిగేటువంటి కాలంగా ఈ కాలాన్ని చెప్పుకోవాలి. కనుక సింహరాశి వారు కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి, ఇబ్బందులు తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా సుదర్శన శతక స్తోత్రాన్ని పారాయణ చేస్తే చాలా మంచిది. సుదర్శన శతకం కొంచెం కష్టం, 100 పద్యాలు ఉంటాయి, సంక్లిష్టంగా ఉంటాయి పదాలు, కానీ ఇది పారాయణ చేయగలిగితే మంచిది. ఒకవేళ ఇది మాకు కూడదు అనుకున్నట్లయితే కనుక, అంటే రాదు, కుదరట్లేదు అనుకున్నట్లయితే మీరు సుదర్శన సహస్రనామ స్తోత్రాన్ని అయినా సరే ప్రతినిత్యం పారాయణ చేయండి, కొంత ఊరట అనేది కలుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 12వ ఇంట్లో బుధుడి యొక్క సంచారం, వ్యయంలో బుధుడి యొక్క సంచారం నడుస్తుంది 15వ తేదీ వరకు కూడా. 16వ తేదీ నుంచి మీకు జన్మంలోకి ప్రవేశిస్తాడు. ఈ వ్యయంలో బుధుడి యొక్క సంచారం అనేటువంటిది మీకు అంత అనుకూలమైనటువంటిది కాదు. ఖర్చులు బాగా విపరీతంగా పెరుగుతాయి. వేళకు ఆహారం అనేటువంటిది తీసుకోవడం కూడా కాస్త తగ్గుతుంది. అనుకున్నటువంటి మీ ఆత్మీయులు మిమ్మల్ని పెద్దగా పట్టించుకోరు ఈ సమయంలో అని చెప్పని కూడా చెప్పవచ్చు. అలానే పాత అనారోగ్యాలు ఏమైనా ఉన్నట్లయితే అవి ఈ సమయంలో కాస్త పెరగడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. రుణాల తాలూకు ఒత్తిళ్లు కూడా బాగా పెరిగేటువంటి కాలంగా చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్యలో కూడా అన్యోన్యత కాస్త తక్కువగా ఉంటుంది. విపరీతమైనటువంటి శ్రమ ఉంటుంది. ఫలితాలు చాలా తక్కువగా ఉండటానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. కాలు ఒక చోట నిలబడదు. రకరకాలైనటువంటి ప్రయాణాలు చేస్తారు, లేకపోతే రకరకాలైనటువంటి చోట్లకి వెళ్ళవలసినటువంటి అవసరాలు కూడా అలా ఏర్పడతాయి. కానీ వాటి వలన గుర్తింపు కానీ, లేకపోతే ప్రభావం కానీ, కలిసి వచ్చేటువంటి స్థితిగతులు కానీ పెద్దగా ఏమీ ఉండడం లేదు. కనుక జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే కన్యారాశి వారికి ఉంటుంది. ఇక్కడ తతిమా గ్రహగతులు చూసుకున్న అవి కూడా పెద్దగా యోగిస్తున్నటువంటివి లేవండి. జన్మంలో కుజుడు కావచ్చు, వ్యయంలోనే రవి, వ్యయంలోనే బుధుడు, వ్యయంలో ఉన్నటువంటి కేతు, అంటే 3 గ్రహాలు వ్యయంలోకి వెళ్ళిపోవడం. ఇక్కడ కేతువు వ్యయంలో ఉన్నప్పుడు కాస్త ఆధ్యాత్మిక చింతన ఇచ్చినా అదే స్థాయిలో వైరాగ్యాన్ని కూడా ఇస్తాడు. ఏమిటో ఈ జీవితం, ఎందుకు పుట్టామో తెలియకుండా ఉంది, ఎందుకు పెట్టాడో భగవంతుడి ఆకలి తప్పులు, ఇటువంటి వైరాగ్యం అనేటువంటిది కూడా ఎక్కువగానే ఉంటుంది. కనుక రాహు మినహా తతిమా గ్రహాలు పెద్దగా యోగిస్తున్నటువంటి స్థితి లేనటువంటి కారణం చేత కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడమే కన్యారాశి వారికి మంచిది. ఈ 10 రోజులు కూడా రోజువారీ పనులకు పరిమితం అవ్వండి. రిస్క్ అనేటువంటి పదానికి దూరంగా ఉండండి. ఎదుటి వాళ్ళు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసినా కూడా మీ హద్దుల్లో మీరు ఉండండి. ఎవరి పాపాన వారు పోతారని చెప్పని భగవంతుడి మీద భారం వేయండి. కన్యారాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలమంతా మానకుండా ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయటం, అలానే హనుమాన్ చాలీసాను రోజు 11 సార్లకు తక్కువ కాకుండా పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు బుధుడి యొక్క రాశి మార్పు ఏకాదశంలో ఈయన యొక్క సంచారం అనేది 15వ తేదీ వరకు కూడా ఉంటుంది. ఏకాదశంలో బుధుడి యొక్క సంచారం అనేటువంటిది మంచిది. దీనివలన మాకు ఇంట్లో పనివారు లేదు, మేము పనివారి కోసం ఎదురు చూస్తున్నాం అనుకునేటువంటి వారికి పనివారు లభిస్తారు. ఒకవేళ వ్యాపారస్తులై ఉండి మీకు వ్యాపార కేంద్రాల్లో ఎవరైనా నియమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అక్కడ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేటువంటివి ఏర్పడతాయి. పరిస్థితుల్లో మార్పులు ఉన్నా లేకపోయినా మీకు మానసిక ప్రశాంతత మాత్రం కాస్త సమకూరుతుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కలిసి వస్తాయి. మూలకబడినటువంటి పనుల్లో కదలికలు కూడా ఏర్పడతాయి. ఆర్థిక విషయంలో మాత్రం కొంత చికాకులు ఉన్నా చిట్ట చివరికి మాత్రం వాటిని అధిగమించగలుగుతారని చెప్పని చెప్పుకోవచ్చు. గౌరవ మర్యాదను కూడా చక్కగా కలిగి ఉంటారు. ఆరోగ్యపరమైనటువంటి ఉరట కూడా చేకూరుతుంది. అలానే లౌక్యాన్ని కలిగి ఉంటారు. కుటుంబ విషయాలు కూడా సానుకూలంగా సాగుతున్నాయి. విద్యార్థులు కూడా అనుకూలమైనటువంటి కాలం. ఏమైనా సరే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడానికి, లేకపోతే వినోద కార్యక్రమాలకు అధికమైనటువంటి ప్రాముఖ్యతను మీరు ఇవ్వడానికి కూడా ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇది బుధుడు ఇస్తున్నటువంటి యోగం.
అయితే చంద్రుడి యొక్క గ్రహగతులు ప్రతికూలంగా ఉన్నాయి 10 రోజులు కూడా. మిగతా గ్రహాల్లో పెద్దగా మనకు వస్తున్నటువంటి ఇబ్బందులు లేవు. కుజుడు మినహా తతిమా గ్రహాలు పెద్దగా మిమ్మల్ని బాధిస్తున్నది కూడా లేదు. అదే ఇక్కడ చంద్రుడి యొక్క ప్రతికూలతలు ఉన్నటువంటి కారణం చేత ఏంటంటే డబ్బులు వస్తూ ఉంటాయి, ఖర్చు అయిపోతూ ఉంటాయి. అయితే ఈ ఖర్చులు కూడా మీరు ఇష్టపూర్వకంగా పెట్టేటువంటి ఖర్చులుగా, అవసరాల నిమిత్తంగా పెట్టేటువంటి ఖర్చులుగా ఉంటాయి 10 రోజులు కూడా. కొంచెం మాట పెరగడానికి మాత్రం ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరితో ప్రతినిత్యం కూడా కొంచెం వాక్ వివాదాలు అనేటువంటివి ఉంటాయి. కనుక వాటి విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాన్ని కూడా సాదాసీదాగా సాగిపోతాయి, అంటే రొటీన్గా ఉంటాయి. వీటిలో పెద్దమైనటువంటి మార్పులు చేర్పులు కలుగుతున్నటువంటి స్థితిగతులు లేదు. మీకన్నా వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు, అనుభవం కలిగినటువంటి వారు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు మీకు అంతగా రుచించవు ఈ సమయంలో అని చెప్పని మాత్రం చెప్పుకోవచ్చు. అంటే పరిస్థితులు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి స్థితి లేదు కానివ్వండి, మీకు మాత్రం మానసిక ప్రశాంతత, సంతృప్తి కలగడానికి మాత్రం అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇంతవరకే మీకు ఇబ్బంది ఉండడానికి ఆస్కారం ఏర్పడుతోంది. తులారాశి వారు ఇటువంటి ఇబ్బందులు కూడా తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం, విశేషంగా శివారాధన చేయటం అనేది మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే మీకు దశమంలో బుధుడి యొక్క సంచారం ఉంటుంది 15వ తేదీ వరకు కూడా. 16వ తేదీ నుంచి ఏకాదశంలోకి ప్రవేశిస్తాడు. దశమంలో బుధుడు మీకు యోగకారకుడుగా ఉంటాడండి. ఇక్కడ ఈ సమయంలో శత్రువుల మీద విజయం సాధించడానికి కాలం చేసే ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవి చక్కగా కలిసి వస్తాయి. అలానే ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారు. సంప్రదాయాల పట్ల కాస్త అభిరుచిని కలిగి ఉంటారు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ నిదానమే ప్రధానమైనటువంటి సూత్రాన్ని నమ్ముకొని మంచి ప్లాన్స్ వేసుకుంటూ ప్లాన్ ప్రకారంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. అలానే ఇక్కడ పొగడ్తలకు లొంగిపోవడానికి, తద్వారా ఇబ్బందులు పడడానికి కూడా ఆస్కారాలు అనేటువంటివి ఉన్నాయి కనుక ఇటువంటి పక్కవాద్యాలు భజన చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి. ఇక ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మధ్యస్థంగా వెళ్తోంది. 2 రోజులు బాగుంటే 2 రోజులు బాగుండట్లా ఇట్లా వెళ్తోంది. ఆర్థికంగా మాత్రం ఇబ్బంది లేదు. వచ్చే రూపాయి పోయే రూపాయిగా ఉంటుంది. వ్యాపారస్తులు కూడా రొటేషన్లు సానుకూలంగానే సాగుతూ ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. పెట్టుబడుల మీద ఎక్కువగా దృష్టిని సారించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఏ విషయం అయినప్పటికీ కూడా మీరు మాట్లాడకుండా ఇతరులతో మాట్లాడించి ఎదుటివారి యొక్క తీరుతెన్నులు తెలుసుకొని దాని తర్వాత మీరు రియాక్ట్ అవ్వడానికి గాను ప్రయత్నాలు చేస్తారు. ఇది ఈ 10 రోజుల్లో మీలో వచ్చేటువంటి ఒక విభిన్నమైనటువంటి మార్పుగా మనం చెప్పుకోవచ్చు. మీ అభిరుచులకు తగినటువంటి విధంగా చక్కటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. అలా నిద్రలేమి సమస్యతో బాధపడేటువంటి వారికి ఈ 10 రోజుల్లో కూడా కొంత ఊరట రావడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. వయసులో బాగా పెద్దవారు అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు కొంచెం ముభావంగా ఉంటారు ఇంట్లో ఉన్నటువంటి వారితో అని చెప్పని చెప్పుకోవాలి. ఆరోగ్యపరంగా మాత్రం మీకు ఏమీ పెద్దమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి స్థితి అయితే మాత్రం లేదు. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. ప్రయాణాల్లో కొంత అసౌకర్యాలు ఉన్నప్పటికీ ఈ ప్రయాణాలు లాభసాటిగా సాగడానికి, వీటి వల్ల మీకు మానసికంగా కొంత ఊరట కలగడానికి, లబ్ధి చేకూరడానికి ఆస్కారాలు అయితే మాత్రం ఏర్పడుతున్నాయి. కనుక వృశ్చిక రాశి వారికి ఇది మధ్యస్థమైనటువంటి కాలం, పెద్దగా ఇబ్బంది అయితే మాత్రం లేదు. వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం, అలానే ప్రతినిత్యం లేదా ప్రతి మంగళవారం దుర్గా అమ్మవారిని కూడా పూజించడం అనేది మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు అష్టమంలో ఉన్నటువంటి బుధుడు భాగ్యంలోకి సంచారం చేస్తున్నాడు. ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు కూడా. 16వ తేదీ నుంచి ఈయన మళ్ళీ రాశి మారి మీకు దశమంలోకి వస్తాడు. ఈ భాగ్యబుధుడి యొక్క సంచారం వలన విపరీతమైనటువంటి ఖర్చులు ఉంటాయి. క్రెడిట్ కార్డు వినియోగం కూడా బాగా పెరుగుతుంది ఈ సమయంలో అని చెప్పని చెప్పుకోవాలి. గతంలో చేసినటువంటి అప్పుల తాలూకు ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. ఇది పెట్టుబడులకు అంత అనువైనటువంటి సమయం కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అనేది కూడా మంచిది. మీ మీద రూమర్స్ పుట్టడానికి లేదా మీ మీద ఏదన్నా నెగిటివ్ ప్రచారం చేయడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువుల్ని గుర్తించడంలో వైఫల్యం చెందుతారు. అందుకని ప్రతి విషయాన్ని కూడా గోప్యంగా అట్టిపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. విపరీతమైన శ్రమ ఉంటుంది, తక్కువ స్థాయి ఫలితాలు ఉంటాయి, విపరీతంగా ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలు బాగా సతమతం చేస్తాయి. ఒక నిర్ణయానికి రావడం అనేది కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అనేటువంటిది కాస్త లోపిస్తుంది కనుక సాధ్యాసాధ్యాలకు ప్రాముఖ్యతనిస్తూ ఇష్టాయిష్టాలకు ప్రాముఖ్యతను తగ్గించుకుంటూ ఎవరైతే ప్రియంగా కాకుండా హితంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వారి మాటలు వింటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం చాలా మంచిది. కనుక ధనుసు రాశి వారికి తతిమా గ్రహ సంచారాలు కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గురువు యొక్క బలం మిమ్మల్ని కాపాడడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. రాహుబలం కొంచెం తోడుగా ఉండి కొద్దిపాటిగా చంద్ర సంచారాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఏదో ఓ మోస్తారైనటువంటి ఊరట ఉంటుంది. మొత్తం మీద ఈ 10 రోజులు మాత్రం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా జాగ్రత్తగా ఉండాలి.
మీకు తెలియకుండానే ఉద్యోగపరంగా మీకు ఏమైనా చికాకులు బాగా పెరగడానికి ఆస్కారం అనేటువంటివి ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. కనుక రిస్క్ అనేటువంటిది మాత్రం కెరీర్ విషయంలో తీసుకోవడానికి 10 రోజులు కూడా అంత అనుకూలంగా అయితే లేవు. ఆరోగ్యపరంగా కూడా తరచూ చికాకులు ఉంటాయి. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కూడా ఒడిదుడుకులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు అయినంత వరకు ప్రయాణాలకి కాస్త దూరంగా ఉండటం, తక్కువగా మాట్లాడడం, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకపోవడం, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయటం, అలానే రిటైర్ అయిన తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారు నిరుత్సాహపడకుండా మరింత గట్టిగా ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. విద్యార్థుల్లో కూడా మానసిక సంఘర్షణ కాస్త పెరుగుతుంది. చదువుకుంది గుర్తుండడానికి అవకాశాలు కొంచెం తక్కువ ఉన్నాయి. ధనుసు రాశి వారు ఇటువంటి ఇబ్బందులను తట్టుకొని నిలబడడానికి ఈ కాలమంతా మానకుండా ప్రతినిత్యం కూడా కాలభైరవ అష్టకాన్ని వీళ్ళని ఎక్కువ సార్లు పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు అష్టమంలో బుధుడి యొక్క సంచారం ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు కూడా ఉంటుంది. ఈ 15వ తేదీ వరకు ఉన్నటువంటి అష్టమంలో ఉన్నటువంటి బుధుడి యొక్క సంచారాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే దీని వలన ఒకవేళ ఏమైనా ప్రయాణాలు చేయవలసి వస్తే కనుక ఆ ప్రయాణాలు సక్సెస్ అవుతాయి. ఎవరైనా బెంచ్ మీద ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు, వీరికి ఏదైనా ప్రాజెక్ట్స్ రావడానికి ఆస్కారం ఉంది ఈ 15 రోజుల్లో. అలానే ఉద్యోగపరంగా ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి కూడా అవకాశం అయితే మాత్రం ఏర్పడుతుంది. అయితే కొంచెం అతిగా నడుచుకున్నటువంటి కారణం చేత మీ బాస్ నుంచి మీరు తిట్లు తినడానికి లేదా హోదా కలిగినటువంటి వారితో మీకు ఏదైనా ఇబ్బందులు రావడానికి ఆస్కారాలు అయితే మాత్రం ఏర్పడుతున్నాయి. మానసిక శారీరక సౌఖ్యాన్ని చక్కగా కలిగి ఉంటారు. ఏదైనా ఇల్లు కొనుగోలు చేద్దాం అనుకుంటున్నాం, లేదా స్థలం కొనుగోలు చేద్దాం అనుకుంటున్నాం, వాటిలో ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది, అవన్నీ కూడా తొలగిపోతాయి. వాటిలో చక్కటి క్లారిటీ అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అవి కూడా సక్రమమైనటువంటి నిర్ణయాలుగా ఉండడానికి ఆస్కారాలు అయితే మాత్రం ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి ఈ గ్రహగతులు చూసుకున్నా కూడా అనుకూలంగానే సాగుతోంది మకర రాశి వారికి. పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా లేవు. విదేశీయాన ప్రయత్నాలను మరింతగా ముమ్మరం చేస్తారు. అలానే మీ ఇల్లు మారడం కావచ్చు, లేకపోతే ఉద్యోగం మారడం కావచ్చు, ఇలా మార్పు అనేటువంటి దాన్ని ఎక్కువగా కోరుకుంటారు. వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెడతారని చెప్పుకోవాలి. ఆర్థికంగా చూసుకున్నప్పుడు ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు ఏమీ లేవు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు, మొక్కుబడులు తీర్చుకుంటారు, 10 మందితో కలిసి 10 మందికి కూడా తలలో నేలికలాగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. గతంలో ఉన్నటువంటి పొరపచ్చాలు ఏవైతున్నాయి అవన్నీ కూడా మర్చిపోదాం, మనం కలిసి ఉందాం అని చెప్పని ఎదుటివారితో చక్కటి సాన్నిహిత్యాన్ని కలిగి ఉంటారు. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి ఒడిదుడుకులు కూడా చాలా వరకు కూడా తగ్గుతాయని చెప్పుకోవచ్చు. అందానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం పెరగడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. ప్రతిరోజు కూడా సాయంత్రం అయ్యేసరికి మీ పనులంతా కూడా పూర్తి చేసుకోవడం, ఇంటికి కాస్త సమయాన్ని కేటాయించడం, ఇట్లా కాస్త మీలో మార్పులు కనబడడానికి, ప్రశాంతత ఏర్పడడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక మకర రాశి వారికి ఇంచుమించుగా ఈ కాలం సానుకూలంగానే సాగిపోతుంది. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు సప్తమంలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు. సప్తమంలో బుధుడు ఇంచుమించుగా ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు కూడా సంచారం చేస్తాడు. తర్వాత ఆయన అష్టమంలోకి వెళ్తాడు. కుంభరాశి వారికి ఈ బుధుడి యొక్క రాశి మార్పు అంత అనుకూలమైనటువంటిది కాదు. ఈయన రాశి మారి సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత బంధువులతో లేదా ఆత్మీయులతో ఏదన్నా విభేదాలు రావడానికి ఆస్కారం ఏర్పడుతోంది. జీవిత భాగస్వామి ఇచ్చేటువంటి సలహాలు సూచనలు నచ్చవు. భార్యాభర్తల మధ్యలో కూడా ప్రతినిత్యం చిరికి గాలివానగా మారేటువంటి తగాదాలు కానీ లేదా అభిప్రాయ భేదాలు కానీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇక్కడ తగాదాలు లేకపోయినా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే గతంలో నువ్వు ఉన్నట్టుగా లేవు అనేటువంటి మాటలు పదే వినడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అనారోగ్యాలు రావడానికి కూడా ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అవగాహన రాహిత్యం అనేటువంటిది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అడ్డంకులు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనికి కూడా స్త్రీలకు స్త్రీలతో కావచ్చు, పురుషులకు స్త్రీలతో కావచ్చు గొడవలు ఉండడానికి ఆస్కారం ఉంది. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే బుధుడు ఇచ్చేటువంటి ఈ సంచారంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా ఈ 10 రోజుల్లో కన్నా కూడా తర్వాత కాలంలో అంటే తర్వాత చివరిలో ఉన్నటువంటి 5 రోజుల్లో కూడా ఈ ఇబ్బందులు ఎక్కువగా ఉండడానికి మీకు ఆస్కారం ఉంది. కనుక ఈ 10 రోజుల వరకు మాత్రం ఇబ్బందులు కొంచెం తక్కువగా ఉంటాయి. రిజిస్ట్రేషన్లు కానివ్వండి, అగ్రిమెంట్లు కానివ్వండి, లేకపోతే కనుక ఏమైనా ఆర్థికమైనటువంటి లావాదేవీలు కానివ్వండి, ఇట్లాంటివి ఏ ముఖ్యమైనటువంటి పనులు ఉన్నా కూడా ఈ 10 రోజుల్లోనే పూర్తి చేసుకోవడం అనేది మాత్రం కుంభరాశి వారికి చాలా మంచిది. తర్వాత కాలం చాలా వరకు కూడా మీకు ప్రతికూలంగా సాగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కనుక కుంభరాశి వారు ఇటువంటి విషయాల్లో మాత్రం ఆచితూచి అడుగులు ముందుకు వేసుకుంటూ ఈ సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం చాలా అవసరం. ముఖ్యంగా వ్యాపారస్తులైనటువంటి వారికి రాబోయేటువంటి కాలం ఏదైతే ఉందో అది కొంత ప్రతికూలంగా ఉంది. కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా ఈ 10 రోజుల్లోనే పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి.
ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా దుర్గా అమ్మవారిని పూజించడం, అలానే దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని రోజు 9 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 6వ ఇంట్లో బుధుడి యొక్క సంచారం ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు కూడా సాగుతోంది. 6వ ఇంట్లో ఈయన సంచారం ఉన్నటువంటి కారణం చేత కొన్ని వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోవడానికి, లేకపోతే కనుక ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు పొందడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. సమస్యలు తీరకపోయినా ఆ సమస్యలు గంభీరంగా లేకపోవడం, వాటిని మీరు పెద్దగా పట్టించుకోకపోవడం, మీ మానసిక ప్రశాంతతకే మీరు అధికమైనటువంటి ప్రాముఖ్యతనివ్వడం, వీటికి ఆస్కారాలే కూడా ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో అని చెప్పని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి ఈ సమయం కొంత అనుకూలమైనటువంటి కాలం, వ్యాపారస్తుల కన్నా కూడా. అలానే కోర్టు కేసులకు సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతోంది. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నా కూడా చక్కటి గౌరవ మర్యాదను కలిగి ఉంటారు. ఆర్థిక స్థితిగతులు కొంత మెరుగ్గా ఉంటున్నాయి. మానసిక ప్రశాంతత అనేటువంటిది చేకూరుతోంది. కొంతమందిని కావాలని దూరంగా అట్టిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ జ్యోతిష్యము, జాతకాలు ఇవన్నిటికన్నా కూడా స్వయం కృషిని మనం నమ్ముకోవడం ఉత్తమం అనేటువంటి ఒక నిర్ణయాన్ని కూడా వస్తారు. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏవి కూడా పెట్టుకోకుండా పొద్దు కింద తెల్లారిందా అన్నట్టుగా మీ లైఫ్ స్టైల్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కనుక ఈ కాలం పెద్ద ఇబ్బంది ఏమీ లేకుండా మీనరాశి వారికి చాలా హాయిగా సాగిపోతుంది. అయితే ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నప్పుడు కూడా ఈ 10 రోజుల్లోపుగా పూర్తి చేసేసుకోండి. చాలా అనువైనటువంటి సమయం. ఆర్థిక విషయాలకు కావచ్చు, వైద్యపరమైనటువంటి సంప్రదింపులకు కావచ్చు, ఎదుటివారిని ఒప్పించడానికి కానీ చేసే ప్రయత్నాలకు కావచ్చు, ప్రయాణాల వల్ల లబ్ధిని పొందడానికి కావచ్చు, వీటన్నిటికీ కూడా చాలా అనువైనటువంటి సమయంగా ఈ 10 రోజుల్ని మనం చెప్పుకోవచ్చు. ఎంత ఏలినాటి శని ఉన్నా, ఎంత గురుబలం లేకపోయినా ఈ 10 రోజులు మాత్రం మీకు యోగిస్తున్నాయి. కనుక వీటిని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకున్నటువంటి గ్రహగతులను మరింతగా బలపరచుకోవడానికి, వ్యతిరేకతలను తగ్గించుకోవడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని రోజు 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయడం అనేది మంచిది. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.